హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో 9th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 1 రియల్ నెంబర్స్లో ఎక్సర్సైజ్ 1.4 ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దీంట్లో క్వశ్చన్ నెంబర్ 6 చూడండి. సింప్లిఫై ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బై రేషనలైజింగ్ ద డినామినేటర్ అన్నారు. ఇక్కడ కింద ఇచ్చిన క్వశ్చన్స్ని సింప్లిఫై చేయమన్నారు. ఎలా అంటే డినామినేటర్ని రేషనలైజ్ చేసి చేయమన్నారు. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 6 మైనస్ 4√2 by 6 plus 4√2. ఓకే, ఇక్కడ నేను డైరెక్ట్గా చేసేస్తున్నాను. ఓకే, 6 plus 4√2ని మనం 6 minus 4√2 by 6 minus 4√2 లాగా రాస్తాము. ఇక్కడ మనం ఇది ఏమవుతుంది అంటే 6 minus 4√2 హోల్ స్క్వేర్. సపోజ్ ఇదంతా ఏ అనుకోండి. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 6 minus 4√2 అంటే ఏ ఇంటూ ఏ స్క్వేర్ అవుతుంది కదా, అలా అన్నమాట. ఓకే, మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తాను చూడండి. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్స్ టు 6 minus 4√2 ఉందనుకోండి. అప్పుడు ఏ ఇంటూ ఏ ఏమవుతుంది? ఏ స్క్వేర్ అవుతుంది. ఏ ప్లేస్లో 6 minus 4√2 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? ఇలా అన్నమాట. ఓకే, ఇక్కడ డైరెక్ట్గా నేను రాసానని మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. బై ఇక్కడ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఇది ఏమవుతుంది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. అప్పుడు 6 స్క్వేర్ మైనస్ 4√2 హోల్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ అంటే 6 స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 4 స్క్వేర్ √2 హోల్ స్క్వేర్ మైనస్ 2ab. ఓకే, మైనస్ 2ab బై 36 మైనస్ ఇక్కడ ఇది ఏమవుతుందంటే మైనస్ 4 స్క్వేర్ √2 హోల్ స్క్వేర్. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్. మళ్ళీ ఇక్కడ 6 స్క్వేర్ అంటే 36 ప్లస్ 4 స్క్వేర్ అంటే 16 స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ ఇంటూ 2 మైనస్ 2 6 12 12 4 48 √2 బై 36 మైనస్ 4 స్క్వేర్ అంటే 16 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్స్ టు 36 ప్లస్ 16 2 32 మైనస్ 48 √2 బై 36 మైనస్ 16 2 32 ఈక్వల్స్ టు 36 ప్లస్ 32 ఎంత అవుతుంది? 68 మైనస్ 48 √2 బై 36 మైనస్ 32 4 అవుతుంది. దీంట్లో నుంచి మనకి 4 కామన్గా వస్తుంది. ఎలా అంటే 68ని 4తో డివైడ్ చేయండి. 4 1 4 2 రిమైండర్ 8 కిందికి వస్తుంది. 4 7 28 అంటే మనం దీన్ని ఏమని రాయొచ్చు? 4 కామన్ తీసేసి దీన్ని 17 మైనస్ 12 √2 అని రాయొచ్చు బై 4కి 4కి క్యాన్సిల్ అయిపోతుంది. 17 మైనస్ 12 √2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారు? అండ్ √7 మైనస్ √5 బై √7 ప్లస్ √5. √7 మైనస్ √5 బై √7 ప్లస్ √5 సేమ్ ఇంతకుముందు లాగానే. √7 మైనస్ √5 బై రేషనలైజింగ్ చేయడం. ఓకే, √7 మైనస్ √5 హోల్ స్క్వేర్ బై √7 హోల్ స్క్వేర్ మైనస్ √5 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు √7 హోల్ స్క్వేర్ ప్లస్ √5 హోల్ స్క్వేర్ మైనస్ 2√7 ఇంటూ √5 బై స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్, స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ బై 7 మైనస్ 5. ఓకే, ఇక్కడ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్, స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్. 7 ప్లస్ 5 ఇక్కడ 7 ప్లస్ 5 మైనస్ 2 ఇక్కడ √a ఇంటూ √b ఈజ్ ఈక్వల్స్ టు √ab. అప్పుడు ఏమవుతుంది? √35 బై 7 మైనస్ 5 అంటే 2 అవుతుంది. ఓకే, 7 ప్లస్ 5 ఎంత? 12 మైనస్ 2√35 బై 2. దీంట్లో నుంచి 2 కామన్ తీస్తే ఏమవుతుంది? 6 మైనస్ √35 బై 2. 2కి 2కి క్యాన్సిల్. సొల్యూషన్ ఈజ్ 6 మైనస్ √35. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్. 1/3√2 minus 2√3 into 3√2 plus 2√3 by
3√2 ప్లస్ 2√3. ఓకే, సేమ్ ఇది ఇక్కడ డైరెక్ట్గా న్యూమరేటర్ ఇంటూ న్యూమరేటర్ 3√2 ప్లస్ 2√3 బై 3√2 హోల్ స్క్వేర్ మైనస్ 2√3 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 3√2 ప్లస్ 2√3 బై 3 స్క్వేర్ √2 హోల్ స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ √3 హోల్ స్క్వేర్. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్, స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్. 3√2 ప్లస్ 2√3 బై 9 ఇంటూ 2 మైనస్ 4 ఇంటూ 3. 3√2 ప్లస్ 2√3 బై 9 2s are 18 మైనస్ 4 3s are 12. 3√2 ప్లస్ 2√3 డివైడెడ్ బై 18 మైనస్ 12 అంటే 6. దిస్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ వన్ 3√5 మైనస్ √7 బై 3√3 ప్లస్ √2 ఇంటూ 3√3 మైనస్ √2 బై 3√3 మైనస్ √2. ఇక్కడ ఇది 3√5 మైనస్ √7 ఇంటూ 3√3 మైనస్ √2. ఇది ఎలా ఉంది? ఏ ప్లస్ బి ఇంటూ సి ప్లస్ డి అనుకోండి. ఓకే, ఇక్కడ నెగటివ్ సైన్స్ ఉన్నాయి కదా, మనం మల్టిప్లై చేసేటప్పుడు అలా చేసేస్తే ప్లస్ ఇంటూ మైనస్ చూసుకొని చేయాలి. ఓకే, బై 3√3 హోల్ స్క్వేర్ మైనస్ √2 హోల్ స్క్వేర్. ఇక్కడ ఇదేమవుతుంది? ఫస్ట్ ఏ ఇంటూ సి 3√5 ఇంటూ 3√3, తర్వాత ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఏ ఇంటూ డి ఏడి 3√5 ఇంటూ √2, తర్వాత మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 3√3 ఇంటూ √7 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ √7 ఇంటూ √2 బై 3 స్క్వేర్ √3 హోల్ స్క్వేర్. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్, మైనస్ 2 స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్. ఇక్కడ 3 3s are 9 √5 ఇంటూ √3 √15 మైనస్ 3 √5 ఇంటూ √2 √10 మైనస్ 3 ఇంటూ √3 ఇంటూ √7 3 7s are 21 ప్లస్ √7 2s are 14 బై 9 ఇంటూ 3 మైనస్ 2. ఇప్పుడు ఏమవుతుంది? 9√15 మైనస్ 3√10 మైనస్ 3√21 ప్లస్ √14 బై 9 3s are 27 మైనస్ 2 ఈక్వల్స్ టు డినామినేటర్లో 25 వస్తుంది. ఓకే, రిమైనింగ్ అంతా ఇదంతా సేమ్ రాసేసి డినామినేటర్లో 25 రాయండి. 9√15 మైనస్ 3√10 మైనస్ 3√21 ప్లస్ √14 బై 25 ఈజ్ ద సొల్యూషన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? 7th వన్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ √10 మైనస్ √5 బై 2√5 అప్ టు 3 డెసిమల్ ప్లేసెస్ అన్నారు. ఇక్కడ √2 వాల్యూ అండ్ √5 వాల్యూ ఇచ్చారు. 7th వన్ √10 మైనస్ √5 బై 2√2. మనం ఇక్కడ √2 అండ్ √5 వాల్యూస్ ఇచ్చారు. మనం దీని యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఇక్కడ ఇప్పటి వరకు మనము డినామినేటర్స్తో రేషనలైజ్ చేసాం కదా, ఇక్కడ న్యూమరేటర్తో రేషనలైజ్ చేద్దాం. ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్న ఫ్యాక్టర్స్ సపోజ్ 1 బై సంథింగ్ మోస్ట్లీ అలా ఉన్నాయి. ఇది కొంచెం డిఫరెంట్గా మళ్ళీ అక్కడ మనకు మెన్షన్ చేశారు ఏమని, డినామినేటర్తో రేషనలైజ్ చేయమని. ఇక్కడ మనకి మెన్షన్ చేయలేదు కాబట్టి మనం ఒకసారి ఇలా చేద్దాం. √10 మైనస్ √5 అంటే న్యూమరేటర్తో రేషనలైజ్ చేద్దాం.
root 10 plus root 5 by root 10 plus root 5. Root 10 minus root 5 అంటే root 10 whole square minus root 5 whole square by 2 root 2 into root 10 plus 2 root 2 into root 5. ఓకే, ఇదేమవుతుంది? స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్, స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్. 10 minus 5 by 2 root 20. 2 10s are 20. Root 2 into root 10 root 20 plus 2 root 2 into root 5. ఓకే, మనకి ఇప్పుడు ఇక్కడ ఏదేమవుతుంది? 10 minus 5 by మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు? 2 root 4 into 5 plus 2 root 2 into root 5 by మనకి root 4 whole square అంటే root 4ని మనం ఏమని రాయొచ్చు? 2 square under root అని రాయొచ్చు కదా. అప్పుడు స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుంది. చూడండి, 2 into root 4 into root 5 plus 2 root 2 into root 5. 5 by 2 into మనకి root 4 వాల్యూ 2 into 5 plus 2 root 2 into root 5. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ 5ని మనం ఎలా రాసుకోవచ్చు? రూట్ 5 ఇంటూ రూట్ 5 లాగా రాసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ 5 రూట్ 5 కామన్గా ఉంది. మనకి రూట్ 5 ఇంటూ రూట్ 5 అంటే ఏమవుతుంది? రూట్ 5 హోల్ స్క్వేర్. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్, అప్పుడు 5 మిగులుతుంది. అప్పుడు 5ని మనం రూట్ 5 ఇంటూ రూట్ 5 లాగా రాయొచ్చు. 2 2s are 4 ఇంటూ రూట్ 5 ప్లస్ 2 root 2 ఇంటూ రూట్ 5. ఇందులో నుంచి మనం రూట్ 5ని కామన్ తీద్దాము డినామినేటర్లో. న్యూమరేటర్ రూట్ 5 ఇంటూ రూట్ 5. డినామినేటర్లో రూట్ 5 కామన్ తీస్తే 4 ప్లస్ 2 root 2 మిగులుతుంది. ఇక్కడ రూట్ 5 క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు రూట్ 5 by 4 ప్లస్ 2 root 2 ఉంటుంది. మనకి ఇక్కడ రూట్ 2 అండ్ రూట్ 5 వాల్యూస్ ఇచ్చారు. రూట్ 2 వాల్యూ ఏంటి? 1.414. రూట్ 5 వాల్యూ ఏంటి? 2.236. ఓకే, ఈ వాల్యూస్ని మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. రూట్ 5 వాల్యూ ఏంటి? 2.236 by 4 plus 2 into 1.414. ఇక్కడ కింద డినామినేటర్ని సింప్లిఫై చేద్దాం. 2.236 by 4 plus 2 1s are 2. 2 4s are 8. 2 1s are 2. 2 4s are 8. ఓకే, ఇప్పుడు ఇది ఏమవుతుంది? 2.236 by 2 plus 4 6.828 అవుతుంది. ఓకే, దీన్ని మనం సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది? 0.3273 వస్తుంది. ఓకే, మీరు దీన్ని సింప్లిఫై చేయండి పాసిబుల్ అయితే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 8th one ఏమని ఇచ్చారు? ఫైండ్ 64 to the power of 1/6. ఇవన్నీ మనకి ఎక్స్పోనెంట్స్లో ఉన్నాయి. వీటిని మనం సింప్లిఫై చేయాలి. 64 whole to the power of 1/6 అన్నారు. మనం 64కి ఎల్సిఎం చేద్దాము. 2 3s are 2 2s are 2 1s are 2 6s are 2 8s are 2 4s are 2 2s are 2 1s are 1 2 3 4 5 6 ఉన్నాయి. అప్పుడు మనం దీన్ని ఏమని రాయొచ్చు? 2 to the power of 6 whole to the power of 6 అని రాయొచ్చు. అప్పుడు ఇదేంటి? a to the power of m whole to the power of n is equals to a to the power of m into n. అంటే 2 to the power of 6 into 1/6. డినామినేటర్లో 1 ఉందని అర్థం. 6 6 క్యాన్సిల్ అయిపోతుంది, 2 మిగులుతుంది. 2 ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ ఏమి ఇచ్చారు? 32 whole to the power of 1/5. 32ని ఏమని రాయొచ్చు మనము? 2 1s are 2 6s are 2 8s are 2 4s are 2 2s are అంటే 2 to the power of 5 whole to the power of 1/5. సేమ్ యాజ్ ఇట్ ఈజ్. 2 to the power of 5 into 1/5. 5కి క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ కూడా 2a మిగులుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ వన్ 625 whole to the power of 1/4. 625ని ఏమని రాయొచ్చు? 5 1s are 5 5 2s are 10 5 5s are 25 5 2s are 5 5 2s are 10 5 5s are 25 5 5s are 25 అంటే 5 to the power of 4 whole to the power of 1/4.
5 to the power of 4 into 1/4. 4కి క్యాన్సిల్, 5 మిగులుతుంది మనకి. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ 16 to the power of 3/2. 16 to the power of 3/2. 16 మనం ఏమైనా రాసుకోవచ్చు, 2 8s are 2 4s are 2 2s are. ఓకే, అంటే 2 to the power of 4 whole to the power of 3/2. 2 to the power of 4 into 3/2. 2 1s are 2 2s are. 2 to the power of 2 into 3 equals to 2 3s are 6. 2 to the power of 6. ఇలాగైనా రాయొచ్చు, కానీ మనం సింప్లిఫై చేయాలి కదా. అప్పుడు ఏమని రాసుకోవచ్చు, 4 square whole to the power of 3/2 అని రాసేయండి. 4 square అంటే 4 square into 2కి square 4 cube is equals to 4 4s are 16. 16 4s are 64 is the answer. ఓకే, మ్యాక్సిమం డినామినేటర్ మీకు ఇలా చేసినా 64 వస్తుంది. దీన్ని సింప్లిఫై చేస్తే 2ని 6 times రాసుకొని చేసేసేయండి. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఏమి ఇచ్చారు, 243 whole to the power of 2/5. 243 whole to the power of 2/5. మనకు దీనికి ఏమని రాయొచ్చు, 243 3 టేబుల్లో 3 8s are 3 1s are 3 2s are 3 7s are 3 9s are 3 3s are. అప్పుడు 3 to the power of 5 whole to the power of 2/5. 3 to the power of 5 into 2/5. 5కి క్యాన్సిల్, 3 square means 9. ఓకే, నెక్స్ట్ సిక్స్త్ వన్ ఏమి ఇచ్చారు, 46,656 whole to the power of -1/6. ఇలాంటి పెద్ద నెంబర్స్ ఇచ్చినప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు, మ్యాక్సిమం 6లోనే ఉంటుంది. ఓకేనా, మీరు 6ని 6 times 4 6 6 5 6 6 7s are 42. రిమైండర్ ఎంత మిగులుతుంది, 4 మిగులుతుంది. 6 7s are 42. 6 8s are 56. 6 1s are 6 2s are తర్వాత మళ్ళీ ఒకసారి చూడండి, 46,656. 6 7s are 42. 4 మిగులుతుంది. 6 7s are 42. 4 మిగులుతుంది. ఓకే, మళ్ళీ 6 7s are అంటే ఇక్కడ 45 కదా, మళ్ళీ 42. ఇక్కడ ఎంత మిగులుతుంది, 3 మిగులుతుంది. 6 6s are 36. మళ్ళీ 6 1s are 6, 1 మిగులుతుంది. తర్వాత 6 2s are 12, 5 మిగులుతుంది. తర్వాత 6 9s are 54, 3 మిగులుతుంది. 6 6s are 36. ఓకే, నెక్స్ట్ 6 2s are 12, 6 1s are 6, 3 మిగులుతుంది. 6 6s are 36. 6 3s are 18, 3 మిగులుతుంది. 6 6s are 36. మళ్ళీ ఇక్కడ 6 6s are 36, 6 1s are 1 2 3 4 5 6. అప్పుడు దీన్ని మనం ఏం రాయొచ్చు, 46,656 whole to the power of -1/6ని 6 whole to the power of 6 to the power of 1/6. 6 to the power of 6 into -1/6. 6కి 6కి క్యాన్సిల్, అప్పుడు 6 to the power of -1. అంటే దీన్ని ఏమని రాయొచ్చు, 1/6 to the power of 1 is equals to 1/6. a to the power of -n is equals to 1/e to the power of n అనేది ఫార్ములా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9 10 11 నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ ప్రాబ్లమ్స్ కానీ మీకు అర్థమైతే కంపల్సరీ ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.